మాలకన్ సోషల్ మీడియాలో బాగా కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారన్న. కరెక్ట్ బ్రదర్. ఈ యొక్క అదవుతూ ఉంటుంది. ఆడు చేసుకున్నాడు, ఆడు గడ్డం ఉంటుంది, వాని పేరేదో మర్చిపోయింది. అప్పుడు వానికి ఛానల్ ఉంది, వాని పెళ్ళాం ఒక బక్కది అవుతుంటుంది. అది కరీంనగర్ దంట. అది పోయి ఆడ ఏంది రాజస్థాన్లో అల్ల పోయినరని ఇది అని పోయి ఆడ 1000 స్తంభాల గుడి ముందుకు పోయి, అది మా గుడి ముందట ముస్లిమ్స్ ఎందుకు అమ్ముతారు, ఏది అమ్ముతారు, ఏది కూడా ఏం పుట్టిందేముండ. నువ్వు దుబాయ్లో బాబ్స్ టెంపుల్ కట్టుకోవచ్చు, అమెరికాలో బాబ్స్ టెంపుల్ కట్టుకోవచ్చు, ఏం తప్పు కాదు. కానీ వాళ్ళు ఏదో డే టు డే వేజ్ కూలి చేసుకుంటోళ్ళు, డే టు డే ఆ రోజు పని చేస్తేనే బతికేటోళ్ళు, వాడు ఏడ పని దొరికితే ఆడపోతారు. మా హిందువుల దగ్గర చేయొద్దు. నువ్వు ఓతివే చెప్పడానికి, నువ్వు ఓతివి. నువ్వేదన్నా హిందువుల కోసం నీకు అంత ప్రేమ ఉంటే మోడీ దగ్గర కొట్లాడి దాన్ని తీసుకురా, లేకపోతే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు. అంతేగాని పొద్దుగాలు వేస్తే అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతా అంటే ఎందుకు కూరుకుంటాం? ఇట్లాంటి వాళ్ళ దిశ లోపల వారేయాలి. కమ్యూనల్ విద్వేషాలు క్రియేట్ చేస్తామంటే కదా ఆలోచించబడుతుంది. అంటే బేసికల్గా ఈ గుడి పేరు మీద దోసుకోవాలని ట్రై చేస్తున్నారు ఒక పర్టికులర్ బాపనోళ్ళు, అంతకుమించి ఏం లేదు. గుడితోటి బాపనోని తప్ప ఎవ్వరికి లాభం అయితే లేదు. మీరు గమనించండి. వీళ్ళందరూ వాళ్ళది ఈ యొక్క లేని భయాన్ని క్రియేట్ చేసి, లేకపోతే ఏదో దేవుడు వచ్చేది చేస్తాడని చెప్పి మనందరి పైసలు వేసుకొని ఆ పైసల్ని బాపనోడు మింగాలని ట్రై చేస్తున్నాడు. గంతకుమించి ఏం లేదు ఇక్కడ. గదే కొట్లాట. వీళ్ళందరూ క్రిస్టియానికి పోతే పాస్టర్లు బతుకుతారు కాబట్టి మాకు వచ్చే పైసలు తగ్గుతాయని వాడిని బతకరిస్తలేదు. వాడు దొంగనే, వీడు దొంగనే. వీళ్ళిద్దరు పనిచేసే ఉద్దేశం లేదు. అది ఆలోచించమని కోరుతున్నాను. నేను టెలిస్కోప్ పంపుదాము, శాటిలైట్లు పంపుదాము, డ్రోన్లు, ఎనీ టెక్నాలజీ ఉన్నాయని పంపుదాం. ఎక్కడ ఎవడు ఏడ కూర్చున్నాడో చూపెట్టకపోతే ఇలా ముడ్డంతా రామ్ చేద్దాం. అన్ని మతాలకు చెప్తున్నాం అన్నీ. ఆ మతాలు వచ్చింది ట్రైబ్ కల్చర్ నుంచి నాగరికల్లో వచ్చినాక కొన్ని విలువలతో బతకడానికి మతాలు వచ్చినాయి తప్ప అద్భుతాలు ఉన్నాయని బుద్ధుడు ఎప్పుడు చెప్పలే, గురునానక్ ఎప్పుడు చెప్పలే. విలువలతో బతకడానికే మతం తప్ప దేవుని పేరు చెప్పి మధ్యవర్తులు దోసుకోవడానికి మతం కానే కాదు. అది విఘ్నులు గ్రహిస్తారు. పాపం అమాయకులకు వాళ్ళకి తెలియదు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి మనలాంటి వాళ్ళం అర్థమయ్యేటట్టు చెప్పాలి. కొంచెం టైం పడుతుంది. మాలకర్ కేరళ స్టోరీస్ అని, దురంధర్ అని మూవీస్తో కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అదే బ్రదర్, వాళ్ళు పొద్దుగాలేస్తే ఇదే పని. వీడి దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వాడు ఎంచుకున్న ఏకైక మార్గం ప్రజల దృష్టిని మరల్చాలి. ప్రజల దృష్టి ఈ యొక్క విభజించు, పాలించు, ఈ కొట్లాట పెట్టాలి కులాల మధ్యలో, మతాల మధ్యలో. ఇదే వాని పని. బ్రిటిష్ వాడు అదే చేసిండు. ఈ ఆర్యుడు అనాదిగా ఈ కుల వ్యవస్థను పెట్టిందోడు ఆర్యుడు. ఎందుకు పెట్టిండాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఈ గోడలకు ఉండాలి, లేకపోతే వీడు మనని ఈ పైన ఉండనియాడు. అర్థమైందా? సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అది సబ్ కాన్షియస్ లెవెల్లో 1000 సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి అంత ఈజీగా దాని కులాలు పొడగొట్టడం అంత ఈజీ లేదు. కానీ ఎందుకంటే అది సబ్ కాన్షియస్ లెవెల్ ఉన్నప్పుడు అంత డీప్గా అది అంత ఈజీ అయితే లేదు. కానీ కనీసం కుల వివక్షను పొడగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో టైం పడుతుంది. అందుకే నేను ఏమంటున్నా, ఏకైక అన్ని సమస్యలకి మూల పరిష్కారం నేను ఆలోచిస్తే దీనికి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ఒకటే మార్గం. ప్రజలకి విషయ పరిజ్ఞానం చేయడం, ప్రజలకు చదువుకోవడం, ఎట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కన్నా 15వ తరగతి చదువుకోవడం. ఈ యొక్క ప్రజలకి చదువుతో పాటు చదువుకున్న మూర్ఖులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ చదువుకుంటే ఎంతో కొంత బెటర్. ఎందుకంటే కనీసం ముచ్చట చెప్తానే అర్థమవుతుందేమో అని. ఓకే, కాబట్టి రెగ్యులర్ చదువుతో పాటు విషయ పరిజ్ఞానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఎంతో కొంత మార్పు తేవచ్చు. లేకపోతే ఈ యొక్క వాళ్ళ ట్రాప్లో ఈ జనాలు పడుతూనే ఉంటారు. ఓకే, టైం పడుతుంది. ఆ చెత్తని 1000 సంవత్సరాల చెత్తని ఒకసారి ఇట్లా గడగడానికి మన దగ్గర ఏమంటారు అద్భుత మంత్రదండాలు లేవు కదా. సో మాలకర్ యుఎస్ లాగా ఎప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది అన్న హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఒక్క రోజులో కాదు బ్రదర్, ఒక్క రోజులో కానే కాదు. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్కి, మనకున్న భూభాగానికి, మనకున్న జనాభాకి, మనకున్న అనేక ఈ యొక్క ప్రజాస్వామిక పద్ధతిలో చేయాల్సి అందరినీ కన్విన్స్ చేసి మనం ఒక్కడు మంచి చేసే ప్రయత్నం చేస్తే 10 మంది కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ దేశాల్లో మంచి చేస్తామంటే 10 సహకరిస్తారు, నొప్పిని భరిస్తారు. కానీ ఇక్కడ వాడు చేయడానికి అడ్డుపడుతున్నారు కాబట్టి నత్తనడక లెక్కనే జరుగుతుంది, మెల్లగా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. చైనా లాగా, అమెరికా లాగా ఇన్స్టెంట్గా జరగవు. రాజుల కాలంలో జరిగింది మన ఇండియాలో. ఎందుకంటే వాడు జనాలు మంచి రాజు వచ్చినప్పుడు మంచిగా జరిగినాయి. అందుకే అంత అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఇప్పటికీ. అది ఎల్లో గుహలు కావచ్చు, లేకపోతే ఎర్రకోట కావచ్చు, తాజ్మహల్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ నియంతృత్వం ఉంది కాబట్టి వాడికి మంచి రాజు వచ్చినప్పుడు మంచిగా జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి మనం ఒక్కటి మంచి చేసే ప్రయత్నం చేస్తే 100 మంది వెనకాల ఆగుతారు. కాబట్టి మనకు లిమిటెడ్ రిసోర్స్ ఉన్నాయి, జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి
నత్తనడక లెక్క మెల్లగా జరుగుతుంది. 70 ఏళ్ళలో అయినప్పటికీ 70 ఏళ్ళలో కాంగ్రెస్ పుణ్యం వల్ల చాలా ప్రగతి సాధించిన అభివృద్ధి చెందిన దేశాలతో చాలా రంగాల్లో పోటీ పడుతున్నాం. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి. ఒక 27% ఎకానమీ ఉన్నటువంటి ప్రపంచంలో 27% జీడీపీ ఉన్న భారతదేశాన్ని 1 లేదా 2% తీసుకొచ్చి సంకనాకిచ్చి మొత్తం దోసుకొని పోయినాక బ్రిటిష్ వాడు 40 ఏళ్ళలో పోతే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశంగా ఐటీ రంగంలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఎక్స్పోర్ట్స్ యొక్క ఆహారము ఇంపోర్ట్ చేసుకునే దేశం నుంచి ఆహారం ఎక్స్పోర్ట్ చేసే దేశంకి 10 ఏళ్ళకి సరిపడా యొక్క ధాన్యం నిల్వలు ఇవన్నీ ఈ కాంగ్రెస్ పుణ్యం వల్ల, ఆ ప్లానింగ్ కమిషన్ ఏర్పడడం వల్ల, నెహ్రూ దురదృష్టం యొక్క పంచవర్ష ప్రణాళికలు పెట్టడం వల్ల సాధ్యమైంది. సో కాబట్టి ఇప్పుడు మోడీ వల్ల నాశనం అవుతుంది. కానీ బట్ మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇంకెక్కువ ఫాస్ట్ జరుగుతుంది. లేదు అయితే ఇట్లా నడకన నడుస్తుంది. ఓకే, కానీ ఆ అమెరికా, చైనా లాగా ఇన్స్టెంట్గా అయిపోవడం అయితే కాదు. మన భారతదేశంకి ఉన్న చైనా ఎందుకు అయింది అంటే ఆడ నియంతృత్వం ఉంది కాబట్టి అయింది. ప్రజలు వ్యతిరేకించినా ప్రజలు వ్యతిరేకించారు. సాధారణంగా వ్యతిరేకించినా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు చేస్తే అయింది. మన దగ్గర అట్లా చేస్తామంటే బతకనిస్తలేరు కదా. కాబట్టి వీళ్ళందరిని ఒప్పించి మెప్పించి చేయాలంటే మెల్లమెల్లగా జరుగుతుంది. అంతే, దానికి ఇంకా క్విక్ సొల్యూషన్ లేదు. మొహమ్మద్ షఫీ, హాయ్ సార్, హౌ ఆర్ యు? గుడ్ బ్రదర్, గుడ్. ఎవరు? మాలకర్, పబ్లిక్ కూడా ఓట్ని మిస్యూజ్ చేసి, అదే బ్రదర్, ప్రజలని అదే ఆ ట్రాప్లో మెజారిటీ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే మెయిన్గా 2 కారణాలు. ఒకటి నిరక్షరాస్యత ఉండడం వల్ల పేదరికం ఉంటుంది. ఈ అంటే నిరక్షరాస్యత ఫస్ట్ కాజ్, చదువుకోకపోవడం, అక్షర జ్ఞానం లేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం. రెండోది ఈ యొక్క పేదరికం. నిరక్షరాస్యత వల్ల పేదరికం ఉంది. ఈ పేదరికానికి వాళ్ళు ఆకలి అవుతుందంటే ఆకలి కోసం ఇప్పుడు అమెరికాలో నల్లోళ్ళు ఉంటారు. ఎంతో కొంత చిల్లర ఇచ్చిన సంపవాలని చంపేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పేదరికం అనేది ఏ పనైనా చేయిస్తుంది అని ఇక్కడ మనం గమనించాలి. వీళ్ళని పేదరికంగా పెట్టి వీళ్ళతోటి ఓట్లు వేయించుకుంటున్నారు, వీళ్ళతోటి ఊడిసిపించుకుంటున్నారు, అన్ని పనులు చేయించుకుంటున్నారు. కాబట్టి ఎట్లా మార్పు రావాలి? ఫస్ట్ మార్గం వీళ్ళకి చదువు చెప్పాలి. చదువు చెప్తే ఆ ఊడిచేటోళ్ళు ఊడవరు, లేకపోతే ఆ ఊడిచేది ఇంకో విధంగా చేస్తారు. అప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక స్థితులు మెరుగుపడితే వాడు ఓటు అమ్ముకోడు. ఈ యొక్క బహిరంగ సభలకి ఆ రోజు కూలీ ఇస్తే బహిరంగ సభలకు ఓడు. కాబట్టి వీళ్ళన్నిటికీ మూల పరిష్కారం చదువు. 4 పాచి పనులు చేసినా, ఆటో నడుపుకున్నా, వ్యవసాయం చేసుకున్నా, ఏ పని చేసినా సరే కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం గ్రాడ్యుయేట్ చేయండి. 15వ తరగతి చదవండి. 15వ తరగతి చదివినాక 10-12 చేసి ఆపితే అది చదవనట్టే లెక్క. 15 లేదా 16 గ్రాడ్యుయేట్ అయినాక ఇక వాడు చెప్పులు కుట్టుకుంటాడా, బట్టలు ఉతుక్కుంటాడా, ఏం చేసుకుంటాడా, ఇక వాని ఇష్టం. కానీ మెజారిటీ 100 మందిని చదివిపిస్తే 15వ తరగతి గ్రాడ్యుయేట్ చేపిస్తే అందులో 80 మంది పనికొచ్చే పని చేస్తారు. 20 మంది చెడిపోయినా కానీ 80 మంది ఏదైనా పెద్ద లెవెల్ పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసే పని కులవృత్తి కూడా డిఫరెంట్ చేయడానికి, ఎక్కువ పైసలు వచ్చేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవసాయం కూడా డిఫరెంట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనకి విషయం తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానం ఉన్నది. సో కాబట్టి ఏకైక మార్గం మార్పు తేవాలంటే చదువు. ఆ చదువును సంకనాపియడానికి, బడులను బంద్ చేయించడానికి, ఆ యొక్క ఈ రీల్స్ చేసుకోవడానికి, ఈ యొక్క సోషల్ మీడియాలో కానీ, తాగుడు కానీ, ఇవన్నీ డ్రగ్స్ కానీ, ఇవన్నిటి దృష్టి పెట్టి వీటి చదువుకోకుండా చేయడానికి గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు జరుగుతుంది. కానీ కాంగ్రెస్ అట్లా ఆనాడు చేయలేదు, ఈనాడు చేస్తలేదు. విద్యకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. కాబట్టి ఇది చదువుకోండి, చదివించండి. ఎవరికైనా దానం చేయాలంటే వాడిని పైసలు ఇవ్వకండి. వాడు ఇస్తే వాడు అబద్ధాలు చెప్తున్నారు, పైసలు తీసుకుంటారు, వాడు ఏదో ఒకటి వాడిని ఖర్చు పెట్టుకుంటారు, లేదంటే ఆ పూటకి వెళ్ళిపోతుంది. కానీ ఎవరికైనా నిజంగా దానం చేయాలని ఒక కనికరం ఉంటే మంచిగా ఏదైనా పేదవాళ్ళకి చదివిపియండి. అంతకంటే గొప్ప దేశ సేవ ఈ ప్రపంచంలో లేదు. ఎందుకంటే బతుకుదేరు దారి చూపెడుతున్నాం కాబట్టి వాడి తరతరాలు బాగుపడతారు. ఆ పూట పైసలు ఇస్తే అవి అయిపోతాయి, మళ్ళీ అడిచి అడుగుతారు. అదే వాళ్ళు ఎట్లా సంపాదించుకోవాలని దారి చూపెడితే వాడు సంపాదించుకుంటాడు, వాడు 10 మందికి సంపాదించేటట్టు తెలివితేటలు నేర్పిస్తాడు. అందుకే అంబేద్కర్ గారు పుస్తకం పట్టుకోమన్నారు, పెన్ను పట్టుకోమన్నారు, గన్ను పట్టుకోమని ఆయన ఎన్ని పుస్తకాలు చదువుతాడు కనుక్కోండి.
ఆయన ఏదో దేశం యూకే, లండన్ నుంచి వస్తుంటే ఆ ఒక షిప్ ఏమో ఆయన రోజు కూర్చున్నాడు, ఇంకో షిప్పులేమో ఆ యొక్క ఆయన పుస్తకాలు ఉన్నాయి. ఆ షిప్ని మరి ఎవడు సింక్ చేసిండో అలా సింక్ అయిపోయింది. సో అంటే ఆయనకు ఢిల్లీలో అనుకుంటా, ఢిల్లీలో ఆయన ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. సో ఆయన ఎన్ని చదువులు చదివిండు, ఎన్ని కోర్సులు చేసిండు, ఎన్ని మాస్టర్లు చేసిండు మీరు కనుక్కోండి. ఇప్పుడు ఆయనకు 14 మంది వాళ్ళ కుటుంబంలో ఉంటే ఈయన ఒక్కడే గ్రాడ్యుయేట్ అండి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి, అంటే 10వ తరగతి దాకా చదివిండు. సో ఈయన చదివి ఇవాళ దేశానికి ఒక మార్గదర్శకమైండు. ఇవాళ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహం తయారైంది. ఎందుకని? కేవలం చదువు వల్ల. అర్థమైనా? అంటే చదువుకి అంత పవర్ ఉంది. ఆయన ఒక రాజ్యాంగాన్ని రాసే అంత శక్తిని చదువు ఇచ్చింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏ కులమైనా ఏ మతమైనా, ఈవెన్ ముస్లిమ్స్ అయినా సరే, అమ్మాయిలైనా సరే చదివించండి. అది అత్యంత పవర్ఫుల్ వెపన్ అన్నట్టు. తను బాగుపడుతుంది, తను వెలుగుతుంది, తనతో పాటు ప్రపంచాన్ని వెలిగిస్తుంది. అక్షర జ్ఞానం, అక్షర జ్యోతి. సో మాలకరం పబ్లిక్ కూడా ఓట్ని మిస్యూజ్ చేసి అమ్ముడుపోయి రాంగ్ పాలిటీషియన్స్, దానివల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా కరప్ట్ అయిపోయింది. కంప్లీట్ డిస్ట్రక్షన్ చేస్తున్నారు స్టేట్స్ అండ్ కంప్లీట్ కంట్రీ కూడా. అదే బ్రదర్, అందుకే ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా ఉన్నారనుకో, ఈ ఓట్లకు చిల్లరకు అమ్ముడు పోయే అవకాశం తక్కువ ఉంటుంది కదా. కాబట్టి చదువుకుంటే వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదిగితే వాళ్ళు ఈ ఓటు అమ్ముకోరు. చదువుకోని రోజులు, వాళ్ళ పేదరికంలో బతికిన రోజులు ఈ యొక్క ఇది నడుస్తూనే ఉంటుంది. ఇట్లా ఈ కుల వృత్తి నీచమైన పనులు చేసుకోవాలి, ఈ యొక్క చిల్లర పనులు చేసుకోవాలి, ఈ యొక్క కుల వృత్తులు చేసుకోవాలి, ఎవడు పైసలు ఇస్తే వానికి ఓటు అమ్ముకోవాలి. ఇదే పరిస్థితి ఉంటుంది. ఏం చేయమంటావు వాళ్ళని? సో ఆ పరిస్థితి మారాలంటే చదువు